అటు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, నిన్న గ్యాస్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, రేపు రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయుత కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్ని కూడా చేయబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ల ఆందోళనతో గురై ఉనికి ఉంటుందా ఉండదా అనేటువంటి మాట మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఎన్ని సందర్శనలు చేసినా మానస పుత్రిక సంబంధించి మేము పిటిషన్ వేలే అధికారంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు జరిగితే ఇక్కడ ఏదో కుట్రకోణం దాగిందని పిటిషన్లు ఇచ్చారు మీరు చెప్పిన అధికారులు. అంత ప్రాజెక్టులకు పోయి రక్షణ కవచంలో ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గరకు పోయి ఎవరు కుట్ర చేస్తారు? ఇలా పోయి ఏం చెప్తారు? మీరైనా మేము ప్రభుత్వం తరఫున ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికమైన, మేము మళ్ళా పొలిటికల్ డిసిషన్స్ తీసుకోవడం సమస్య కాదు. నీళ్ళు నింపుతా సాంకేతికమైన సలహాలు రావాలి కదా. నీళ్ళు నింపుతామనో ఇంకేంటో తీసుకుంటే దాని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లు మనమే కదా క్యూసెక్కిలో నీళ్ళు వదిలిపెట్టి ఆ ప్రాజెక్ట్ ఆయన పిల్లర్ కొట్టుకోకుండా కాపాడుకున్నాం. ఏ విధంగా చేయాలనే సలహాలు తీసుకుంటామో తొందరగా కేంద్ర ఇంజనీరింగ్ నిపుణులతో కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఇంజనీరింగ్ సంబంధించి మీ పార్టీ తరఫున కూడా మీరు ఒకవేళ ఎవరైనా ఇంజనీరింగ్ కేంద్ర నిపుణులను ఇచ్చి ఏపీ మీరు ఒక సలహా చెప్పండి. నిజంగా మీరు అంత కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అయితే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించగలిగేటువంటి అంత బాధ్యత ఉంటే, అసహనంగా గురికాకపోతే, అధికారం ఏదో శాశ్వతము ఎవరో ఎత్తుకపోయారనే ఫీలింగ్ నుంచి బయటికి వస్తే, ఇంకా మంత్రుల మీద హోష్ నుంచి బయటికి రాక ఇంకా అట్లనే ప్రవర్తిస్తున్నా మీకు మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. ఇంటి యజమాని ఇల్లు కూలిపోవాలని ఎవరు కోరుకోడు. బయట ఉన్నోడికి అట్లా అనిపిస్తుంటది, అరే ఇది కూలిపోయా ఏం చెప్తాం, ఫలానా ఆయన ఏం చెప్తాడు సలహా, ఏది ఇల్లు నిలవాలంటే ఏం చేయాలని అడుగుతున్నా. నీకేం అట్లా చూస్తుంది, ఏం చేయాలి కేటీఆర్ గారు? మేము దాన్ని సరి చేసుకొని మళ్ళీ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది వైట్ ఎలిఫెంట్ అని అనేక సందర్భాలు చెప్పినమే. ఇప్పుడు అట్లా నిరూపణ కాబోతా ఉన్నది. రేపు ఓడింత పెద్ద భారాన్ని మోయాలి అని అడుగుతాను. నీ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ మారింది, ఎవరి బాధ్యులని అడుగుతాను. నీ మానస పత్రికనే, నీ బొందలగడ్డనే, నీ లాంగ్వేజ్లనే. నేను ఇంజనీర్ కాదు, రిటిజన్ ఇంజనీర్ చేయలేను. నేను ఇంజనీర్ల నివేదిక సాంకేతిక పరమైన అంశాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం. బరాబర్ దొంగను శిక్షించమని అంటుంటే బరాబర్ శిక్షిస్తాం. నేనేమన్నా దొంగ ఎవరో కూడా దొరకబట్టడానికి కూడా ఒక చర్చ, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీలో స్పష్టంగా చెప్పబడ్డది, చట్టం తనదాన్ని పని చేసుకోవద్దు. నేను గతంలో కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లు ఇగో కవిత రేపరెస్ట్, ఇగో జైలు రూమ్ కట్టినా, మేము ఇండివిజువల్గా ఎవరికి అట్లా చెప్తలేము. చట్టంలో ఏం జరగాలో జరుగుతుంది. మేము ఎవరి మీద జైలుకు పంపాలనో జైలుకు పంపదని రక్షించడానికో మా ప్రభుత్వం పనిచేయదు. చట్టంలో తప్పు జరిగిన వాళ్ళు శిక్షించబడాల్సిందే. దానికి సంబంధించి అక్కడ కూడా మేము డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తోటి లేదు. ఈ ప్రశ్న కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా నాకేం సంబంధం లేదు ఎట్లా అంటున్నా అని అడగండి. సరే, ఆయన చెప్పిన దానికి సంబంధించి వెదర శ్రీరామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. నాకు సంబంధించి నేను ఒకటే అడుగుతా ఉన్నా. వెదర శ్రీరామ్ చెప్పినా ఆ జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి వాళ్ళంగా తమ్మిడి హట్టిలో నీటి నిల్వ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. అది ఉంటుంది అని ఆయన చెప్పినందుకు ఆయన విమర్శ చేస్తా ఉన్నారు. మీరు లేదంటే లేదనాలే. ఆవుకు 3 కాళ్ళు అని ఇట్లా ఆవుకు 3 కాళ్ళు మంచం కోల లెక్క అని ఇట్లా చూపెడితే వాళ్ళు అవును అని అనాలే. ఆవుకు మంచం కోళ్ళ లెక్క 3 అని 2 చూపెడితే వాళ్ళు అవును అని చప్పట్లు కొట్టాలి. ఈ రోజు 10 ఏళ్ళు అదేగా జరిగింది. దాని మన ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడుకోవచ్చు. మరి ఆయన ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారా లేదా నాకు తెలియదు.
పాజిటివ్ కేటీఆర్కి వచ్చాను. ఆయన జవాబు చెప్పాలి, నేనే చెప్పాలి ఎందుకోలేదనేది. నేనా పీకడానికి పోతున్నా? నేను అడిగినా? ఓరి బుద్దలగడ్డ నేనన్నా? మీరే అంటివి మళ్ళా బుద్దలగడ్డ పీకడానికి పోతున్నా అంటే మళ్ళీ మాకు ఉలికి పడుతున్నావు పడితే నేను గట్టిగా ఉలికి పడుతున్నానా? నేనెందుకు వద్దాననే? నేను మా గవర్నమెంట్ ప్రభుత్వం మీద చెప్పినాం, ఒకవేళ అంటే వాళ్ళకి ఇంకా ట్రాఫిక్ కింద ఇబ్బంది కాగల తొందరగా ఏరడానికి రావడానికి పోవడానికి అంటే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ పోంగా ఇబ్బంది అయినా రాంగా ఏమి ఇబ్బంది లేకుండా పోంగా రాంగా పోలీసులు గ్రీన్ ఛానల్ లెక్క క్లియర్ చేయమంటున్నాం ట్రాఫిక్ ను. రైట్? టైర్ వాళ్ళకి నాదా కుట్రా అలా మీ విలేకరులు కాంతి కూర్చున్నారట, మరి నేనేం చేయాలి? సో మేమే ప్రకృతిగా కార్ షెడ్లు ఉన్నాయి పైదా. మళ్ళొకసారి మేము మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో నోరు దుడ్డ తీర్చుకోవడానికి 5 ఏళ్ళు నియోజకవర్గాలు తిరిగిన వాళ్ళు పాదయాత్రలు చేసినా వాళ్ళకు వాళ్ళే కొనుగుట్లు వేసుకొని అల్లెదురు సృష్టించి 50 మంది ఉంటే 300 మంది పోలీసులు పెట్టుకొని తిరగాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కానీ యాత్రలు ప్రతిపక్షాలు ఉన్న నల్గొండ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, రేపు ఇంకెక్కడికి పోయినా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసుకు సూచన ఆదేశాలు ఇస్తుంది. ఎవరిని కూడా ఎక్కడ అనుకునే అవసరం లేదు. నియంతృత్వం లేదు, నిర్బంధం లేదు. మమ్మల్ని గతంలో ఔదార్యం చేసినట్టు చేసేది లేదు. కానీ అలుసుంది కదా అని నీ ఇష్టం ఉన్నట్టుగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికారాన్ని మొత్తం ఏదో శాసిస్తా అంటే ప్రభుత్వం కూడా చట్టం తన పని తను చేసుకుంటాం. వీఆర్ గివింగ్ ఫెసిలిటీ. మేము అక్కడ నీకు సౌకర్యం, నీకు సంబంధించినటువంటి చట్టం యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇస్తా ఉన్నాం. దాన్ని దుర్వినియోగం చేస్తే అది దూరు తీసేస్తాం. దురద ఇప్పుడు ఎలక్షన్లు, శాసనసభ ఎలక్షన్లలోనే కుంగింది. అది ప్రజలందరికీ తెలిసింది. నిజంగా నీకేం పొరపాటు లేకపోయేదంటే సాంకేతికంగా నీ దగ్గరనే ప్రభుత్వం ఉండే, నీ ఈఎన్సీలే ఉండ్రి, ఇది పొరపాటు జరగలే. అది చిన్న ఒక పిల్లర్ కూలింది, దాంతో ఏం కాదు, ప్రజలారా ఆందోళన చెందొద్దన్నది మానస పుత్రికకు తండ్రి అయిన కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారికి ముద్దుల కుమారుడైన కేటీఆర్ గారు కావచ్చు, కాళేశ్వరరావు అయిన హరీష్ రావు కావచ్చు, అప్పిర భగీరథుడైన కేసీఆర్ గారు కావచ్చు, నేషనల్ మీడియా తీసుకొచ్చిన కవిత గారు కావచ్చు, ఎవరైనా ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారా అని అడుగుతాను. ఇన్ని రోజుల తర్వాత స్పందిస్తారు కదా, ఎప్పుడైనా ఒక ప్రకటన ఇచ్చిండ్రా? పోగా ఇది కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరే కదా, మేమా పిటిషన్ ఇచ్చింది? ఆనాడు సంఘటన జరిగిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదా ఆనాడు రాహుల్ గాంధీ గారు సందర్శించిన తర్వాత, మేము ఆనాడు హుస్నాబాద్ నుంచి మేము పోయిన తర్వాత, లేదా ఇంకా కొంతమంది పాత్రికేయులు మిత్రులు ఈ అంశం మీద జరిగినటువంటి పరిణామాలు కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేసిన తర్వాత కదా మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అసలు జరిగింది ఏందో చూడడానికని ఆనాడు 4-5 మంత్రులను పోయి సమీక్ష చేసినాం. మొన్న మొత్తం తెలంగాణ శాసనసభను అధికారికంగా శాసనసభాపతి అధికారంతో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తరఫున అన్ని పార్టీలను రమ్మని తప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్. మళ్ళీ ఇలా ప్రత్యేకించి ఇలా బీజేపీ పోయిన వాళ్ళు ఎంబడి మళ్ళీ వాళ్ళు కూడా రోజు పోతారు. వాళ్ళు కూడా నేను ఇంజనీర్ కాదే, నాకు ఎక్స్పాన్షన్ జాయింటా లేకపోతే పిల్లర్లలో పోతే పీకేదే లేదా నాకేం తెలుసు. రైట్, అందరు నమస్కారం. చెప్పిన వివరాలకు వెళ్ళే ఇప్పుడు చెప్పిన మా ముగ్గురు నేను వెళ్ళా నిజమేనది వివరాక మా పార్లమెంట్ నియోజకవర్గం చాలు, నేను మంత్రిని నా దాకద్దు, మా ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు, నువ్వు రాజీనామా చేసి వస్తే మా శాసనసభ్యులు వస్తారు, రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్ లో పోటీ చేయి అని అడుగుతాం. మీరు అన్నారా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అని ఒకటే అన్నారా? మీరు అన్నారా? నేను అన్నావా?
మరి ఇప్పుడు మరి కావాలంటే నేనేం చేయాలి? అవసరం అది? అరే చూసిరా అని చెప్పు, జరిగిందే చెప్పు. ఇప్పుడు పోకముందే వాళ్ళు ప్రకటనలు చేసుకునే ఓవట్రీ వాళ్ళ మైండ్ సెట్ ప్రిఫిక్స్ అయిపోనే ఒకటి. ఇవి చూసేదే ఉన్నదానా? మీరు టీవీలో చూపించనే చూస్తారు మా ఎంబడొచ్చి. సార్ అందుకే ప్రభుత్వము దాని మీద ఒక విచారణకు సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ మూమెంట్ ఉన్నది. అల్టిమేట్ కంక్లూజన్ గవర్నమెంట్ చెప్తుంది, సంబంధిత శాఖ మంత్రి దాని మీద చెప్తుంది. ఇవాళ ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి అంశం మేరకు వాళ్ళు ఎంబడెవరో ఇంజనీర్ పోతురా? మన ప్రభుత్వం కాబట్టి మాకు ఇంజనీర్లు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. మీరు రిక్వెస్ట్ చేస్తే మా సంబంధిత సిఈని అదే విజిలెన్స్ అధికారులను ఏం జరుగుతుందో మీకు కూడా బ్రీఫ్ చేయడానికి పంపిస్తుంటుంది. ఎవరికి? ఓకే, మేము ఒక సుక్కు ఇప్పటికి ఏం అప్పుడు జరిగింది మాకు అప్పుడు ప్రభుత్వం లేనే లేదు. ఎట్లా మీరు మాట్లాడితే వాళ్ళు కూడా మానసపుత్రికి పోయి కొద్దిగా రైట్. అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు.